రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామైక్య సంఘాల చైర్మన్లు విద్యా కమిటీ చైర్మన్లతో సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సురేష్, నోడల్ అధికారి రాజిరెడ్డి పాల్గొని మాట్లాడారు। 2024 విద్యా సంవత్సరంకు గాను ప్రభుత్వం ఎంపిక చేసిన అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు పూర్తి చేయాలని సూచించారు। బడిబాట కార్యక్రమంలో గ్రామైక్య సంఘాల చైర్మన్లు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి రాజిరెడ్డి, తహసీల్దార్ సురేష్, వివిధ శాఖల అధికారులు, పాఠశాలల చైర్మన్లు, ఎంఆర్సీ సిబ్బంది, రాజేందర్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు। మరి మన పాఠశాలలో ఉన్నటువంటి వసతులు ఏంటి అవి మీకు బుద్ధి ఐడియా ఉంది? మరొకసారి ఎక్కడెక్కడైతే పాఠశాలలో లోపాలు ఉన్నాయో ప్రభుత్వం గుర్తించి మనబడి కింద ఫర్నిచర్ లేకపోతే ఫర్నిచర్ ఇచ్చేది, గ్రీన్ బోర్డ్స్ లేకపోతే గ్రీన్ బోర్డ్స్ ఇచ్చేది, టేబుల్స్ లేకపోతే టేబుల్స్ ఇచ్చేది, ఉపాధ్యాయులు లేకపోతే సర్దుబాటు చేసేది। చివరికి సారి చెప్పింది దాకా ఐఎస్సీ ప్యానల్స్, ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ అని అవి మన ఊరు మనబడి కింద వచ్చినాయి। అప్పుడు ఏవైతే కవర్ కాలేదు ఆలోచించబడి వాటికి కూడా ఫర్నిచర్ అంటే కింద పిల్లలు కూర్చొని అవసరం లేదు, ఒకప్పుడు కింద కూర్చున్న ఫర్నిచర్ లేకుండా మీకు వచ్చినటువంటి ఇది ఎవరైతే సమస్యలు ఫుడ్ మంచి ఉండలేదు, మేము స్టడీ మంచిగా లేదు అనే ఫీలింగ్స్ సార్ బాగా వస్తున్నాయి సార్। మళ్ళీ క్రమశిక్షణ అనేది మెయిన్ సార్, మనకి క్రమశిక్షణ మంచిగా ఉంటే ఎవరైనా స్టడీ కూడా ఫస్ట్ మెయిన్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ ఉండాలి స్కూళ్ళలో సార్, అదొకటి। మరి ఫుడ్ కూడా సార్ మంచిగా ఉండాలి సార్, ఫుడ్ కూడా ఉండలేదని బాక్సులు కూడా పంపిస్తారు, పిల్లలు తినట్లేదు, అట్లా కూడా సార్ ఫుడ్తో బాగా రావాలి। మేము మీరు అన్నట్టు కంపల్సరీ ఇప్పుడు యూనిఫామ్స్ కూడా కుట్టిస్తున్నాం సార్, మేము వెళ్తున్నాం, మంచిగా గుర్తురా లేదా చూస్తున్నాం, మేము బాధ్యతలు తీసుకుంటున్నాం। రీసెంట్గా కలెక్టర్ గారు వచ్చారు, ఆ సార్ని కూడా రిసీవ్ చేసుకున్నాం, మాకు కూడా నచ్చింది సార్। అప్పుడు కూడా సార్ బాగానే కుడుతున్నాం, మాకు చేసేది సార్। అన్ని మన మండలంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం సార్। అందరినీ పిల్లల్ని కూడా మేము మంచిగా వెళ్ళాలి అని మేము చెప్పే పద్ధతిలో మేము చెప్తాం సార్। చెప్తారే కదా మాకు ఇట్లా ప్రాబ్లం పక్కనే వెళ్ళాలన్నా వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు అని మీరు చెప్తారే కదా। నా పేరు చేసి మా స్కూల్లో చక్కగా నడుస్తుంది, ఒక ఫుడ్ విషయంలోనే కొంచెం ప్రాబ్లం ఉంది, అన్ని విధాలుగా మాకు స్కూల్లో మంచిగా అవైలబుల్ ఉంది సార్। ఇది మాట్లాడుతూ లేదా చదవని కొంచెం ఈ గురుకులంలో గురించి కొంచెం మాట్లాడుతుంది। ప్రైవేట్ స్కూల్ బస్సులు ఊళ్ళకి రాకుండా చేయాలి పెరిగా ఏం చెప్పారు? ప్రైవేట్ స్కూల్ బస్సు రాకుండా చేయాలి। ఇప్పుడు జనరల్గా ఐఏఎస్, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యే స్కూల్లో చదవడం చిన్నప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూల్లో చదవడం, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు అంత ప్రాధాన్యత ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిటీ అంతా బాగుంది, టీచర్స్ కూడా బాగున్నారు, చెప్పేవాళ్ళు కూడా ఒకప్పటిలాగా లేదు, ఇప్పుడు బాగా చేంజ్ అయింది। కాబట్టి మీరందరూ 100% సక్సెస్ఫుల్ చేయాలి గ్రామాల్లో 90 వరకు మేము కూడా వస్తాం। అది